ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. పోలవరం టీడీపీ ప్రచార కార్యదర్శి మదన్ రవితేజ అనే యువకుడిపై దాడికి తెగబడ్డారు. బియర్ సీసాలతో దాడి చేయడంతో రవితేజ ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం రవితేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. టీడీపీ నేత మదన్ నుంచి తమకు ప్రాణహాని ఉందని రవితేజ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తనకు టీడీపీ పార్టీ అండ ఉందని, తనని ఎవరూ ఏమీ చేయలేరని మదన్ తమను బెదిరిస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. మా నాన్నగారును మా తమ్ముడిని పట్టుకుని వేధించేస్తున్నాడు. మదను టీడీపీ నాయకుడు, నన్ను ఎవరు ఏం చేయలేరని అంటున్నాడండి. రాత్రి వచ్చి మా నాన్న బెదిరించేస్తున్నాను. మా నాన్న లోన పెట్టేశాను, నేను బీరకాయ ఇచ్చుకుని చంపేస్తాను అన్నాడు. మళ్ళీ మా తమ్ముడినేమో మా ఇంటి వీధిలో సందులో పెట్టి బీరు సీసా ఇచ్చుకుని పగలు కొట్టేశాడండి. మూత అంతా పగలు కొట్టేశాడు. 26 కుట్లు పడినాయి. మాకు చావు బతుకుల్లో ఉన్నాడు. మాకు రక్షణ లేదండి, ప్రాణ రక్షణ లేదు. అసలు టీడీపీ నాయకుడు అండి మదను మమ్మల్ని వేధించేస్తున్నాడండి. పట్టుకుని నా వెనకాల పార్టీ అన్న ఉందని అంటున్నాడండి.